కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. సంక్షేమం అభివృద్ధి టీడీపీకి రెండు కళ్ళు అని జనార్దన్ అన్నారు. ఒంగోలు నగరంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నగరంలోని 38వ డివిజన్ సమతానగర ప్రాంతంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఒంగోలు నగర అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒంగోలు నగరం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. సమతనగర ప్రాంతంలో ప్రజలు ప్రధానంగా మంచినీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం తదితర సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే అధికారులను పిలిపించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. స్థానిక ప్రజలు తెలిపిన ఇతర సమస్యలకు కూడా త్వరలో పరిష్కారం చూపి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు నగర తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమృత్ 2 పథకం కింద నగరాన్ని 35 జోన్లుగా విభజించి ఒకేసారి పైపు లైన్లు మార్చేలా ప్రణాళిక రూపొందించామని దామచర్ల జనార్దన్ తెలిపారు. ఈ పనులు పూర్తయితే నగర ప్రజలకు తాగునీటి కష్టాలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బండారు మదన్, మాజీ కౌన్సిలర్ పగిడి రాములు, డివిజన్ అధ్యక్షులు పగిడి సాంబశివరావు, పసుపులేటి సునీత, ఆకుతోటి బ్రదర్స్, మాజీ కార్పొరేటర్లు, టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. దేశాధినాయక అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక, జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో, జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో, జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో.
అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేలే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జనార్దన గారి అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉంటారని గౌరవం చేశా. ఈ రోడ్ వేసినారు, ఈ రోడ్ వేసినారు, ఈ రోడ్ వేసినారు, పానీ కట్టినారు, ఈ బ్యాంకులకు నీరిస్తున్నారు, ఈ పంచాయతీ భవనం కట్టినారు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. యాగం మరువని పేరు నీ సేవకు సాటెవరు, కదిలేటి జనమోరు కదం దొక్కె ఊరు, ధర్మం తప్పని వాడు ధర్మరాజు ఇతడు, రామచంద్ర వంశంలో పురుడోసిన నాయకుడు. ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిబిడ్డ, పసుపు జెండను ఎత్తుకున్న జన గుండెల తనాట. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. తెలుగుదేశము జెండను గుండెకు హత్తుకున్నవాడు, దగాపడ్డ ఒంగోలు పుడమి తలరాతను మార్చాడు. స్వచ్ఛమైన పాలన అందించిన నీతి గల్ల నేత, చంద్రన్న గారి ఆశయమాపై సాగిన ప్రదాత. సొంత మనిషిలా సేవలు చేసిన జనం గొంతు నీవు, ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు. దోపిడితో
కారణ జన్ముడవు జనశ్రామికుల బలమై నిలిచిన పుణ్యాత్ముడు నీవు అన్నా అంటే నేనున్ననంటూ మా బలితను దివ్యావు ప్రజాసేవకే జీవితమంకితమిచ్చిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుడేనంట వండిన గుండెల బరువై పేదల కభయం నిచ్చావు పసుపు జెండను కళ్ళ కత్తుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుట్టే బలమన్నా చిరునామై నిలిచిన నాయకుడు అన్నా తరాల చరితను తిరగరాసిన లీడరు మీరన్నా ఒంగోడు ఈ పుడమి తల్లి గర్వించే నాయకుడు పేదల రాతను మార్చంగా కదిలిన సేవకుడు అక్రమార్కుల చెర విడిపించే విక్రమార్కుడన్నా అన్యాయంను ఎదిరించే గుణమున్నవాడురన్నా పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఈరోజు మన 27 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశంలో ఈ 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం తరపున వచ్చే పథకాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా లోకల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, లేదంటే ఏదైనా కూడా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉంటే కూడా దాని మీద ఈరోజు మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ప్రజల్లో దాదాపు 90% వరకు సంతృప్తిగా ఉన్నారు. అక్కడక్కడ పెన్షన్ కావాలని ఒకరిద్దరు అడుగుతున్నారు. అదేవిధంగా అక్కడక్కడ డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పారు. డ్రైన్ ఆల్రెడీ వాళ్ళు అడిగిన 2-3 ప్లేసుల్లో కూడా మేము ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది, అది మొదలుపెట్టే స్టేజ్లో ఉంది. డ్రింకింగ్ వాటర్ వచ్చేసి ఒక పైప్ లైన్ కొత్తది ఒకటి వేస్తే ఈ ఏరియాలో దానివల్ల కొన్ని హౌసెస్కి ఇబ్బంది వస్తూ ఉంది. దాన్ని కూడా రెక్టిఫై చేస్తామని కూడా మేము చెప్పాం. ఎందుకంటే అమృత 2లో పూర్తిగా టౌన్ అంతా కూడా మారుస్తున్నాం కాబట్టి ఆ టౌన్లో కూడా పూర్తిగా మార్చిన తర్వాత మనకి ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి కూడా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు. దానికి 35 యూనిట్లుగా డివైడ్ చేశారు. ఆ డ్రింకింగ్ వాటర్ 35 యూనిట్లుగా
ఒక్కొక్క 5 ప్లేసులు కలిపి ఒకసారిగా మనకి పైప్ లైన్ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2లో ఈరోజు 430 కోట్లతోటి ఈరోజు టౌన్ అంతా కూడా పైప్ లైన్లు, అదేవిధంగా ఓవరేడ్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది మెగా వాళ్ళకు కూడా వర్క్ రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పటి నుంచో ఉండే సమస్యలు కాబట్టి ఒక్కోటి కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ బజార్కి వచ్చే లోపలికే ఒక 4 ఏళ్ళకి హౌస్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నారు. మొన్నే పైప్ లైన్ మార్చారు కాబట్టి దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. కాబట్టి ఏదైనా కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. మన నాయకులు ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా, అనేక ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు ఎక్కడా కూడా పథకాలు ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తా, ప్రతి కుటుంబానికి కూడా ఆ పథకాలు అందే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అది కూడా పెన్షన్లు కూడా తొందరలోనే ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా టిట్కో హౌసెస్లో కూడా 4190 వరకు రేపు వితిన్ 2 నెలల లోపలే అది కంప్లీట్ చేసి వాళ్ళందరికీ కూడా పొజిషన్స్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మిగతా ఇంకా 2000 ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా మిగతా వాళ్ళకి 2000 మంది కూడా ఇవ్వడానికి కూడా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా పట్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా పట్టాల విషయం కూడా చూసుకొని పట్టాలు కూడా ఇవ్వడం కూడా తొందరలోనే జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టౌన్ క్లీన్ అండ్ గ్రీన్ చేసాం. ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం కానీ, లేకపోతే బ్యూటిఫికేషన్లో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అన్ని ప్రాంతాలు కూడా అప్పటికి ఇప్పుడు కంపారిజన్ చేసుకోవాలి. 2014 ముందు ఈ టౌన్ ఎలా ఉంది, తర్వాత 2014 తర్వాత ఎలా ఉంది అనేది కూడా ప్రజలు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మా వంతు మాత్రం మా నోటీస్లో వచ్చినవి మాత్రం ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.